రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు సీఎం ఓఎస్డీ శ్రీనివాస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ గోశాలను సందర్శించిన ఆయన పలు లోటుపాట్లను గుర్తించి అధికారులకు పలు సూచనలు చేశారు. కోడెల రక్షణ కోసం చేపట్టవలసిన చర్యలపై వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో సమీక్షించారు. చిన్నపాటి షెడ్డులో పరిమితికి మించి కోడెలు ఉండడంతో జీవాలు అనారోగ్యానికి గురి అవుతున్నట్లు ఓఎస్డీ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాలను సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ సందర్శించారు. గోశాల మొత్తం కలియదిరుగుతూ కోడెల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. గోవులు, కోడెల కోసం సత్వరమే చేపట్టాల్సిన ఏర్పాట్లపై విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో ఆయన చర్చించారు. అనంతరం ఓఎస్డీ గోశాలలో కోడెల కోసం తగిన ఏర్పాట్లు లేవన్నారు. 400 కోడెలు మాత్రమే ఉండగలిగే గోశాల షెడ్డులో 1500 కోడెలను పెట్టారని, దీంతో అనారోగ్యంతో కొన్ని కోడెలు మృత్యువాత పడుతున్నాయని ఆయన వివరించారు. గోశాల ఆధునీకరణకు తగిన నిధులు వెచ్చిస్తామన్నారు. గోశాలలో సిమెంట్ రోడ్లు, ప్లాట్ఫారాలు, అదనపు షెడ్డు నిర్మిస్తామన్నారు. స్థానికంగా ఉండేలా వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. గతంలో మాదిరిగా కోడెలను రైతులకిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాజన్న కోడెల సంరక్షణ విషయంలో భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా చూస్తామని ఓఎస్డీ స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, 5 నెలల క్రితమే రాజన్న ఆలయం, గోశాల అభివృద్ధి కోసం రివ్యూ నిర్వహించామని గుర్తు చేశారు. గతంలో వెనక్కి వెళ్లిన 20 కోట్ల వీటీఏడీఏ నిధులను తిరిగి తెప్పించామన్నారు. నిర్ణీత వయసు నిండిన కోడలను మాత్రమే రాజన్నకు సమర్పించాలని ఎమ్మెల్యే భక్తులకు సూచించారు. 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు, ఒక 2 పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. వాటికి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం. అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించి షెడ్లకు ముఖ్యంగా ఈ కోడెల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా కోడెలను ఇంతకుముందు మనం గోశాలలకి, మఠాలకి, రైతులకి ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న తప్పులు జరిగినాయని రిపోర్ట్స్ ఉండడం వల్ల ఆ తప్పుల్ని సరిదిద్ది మళ్ళీ కొత్తగా కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా కోడెల్ని అటు గోశాలలకి, మఠాలకి, లేకపోతే రైతులకి ఇచ్చేసి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి పద్ధతిలో వాటి యొక్క రక్షణ, అదేవిధంగా అందులో బలహీనంగా ఉన్నటువంటి 5 మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల, ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయంకి వచ్చే భక్తులు విశ్వాసం కోడె మొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడెలకు వీలైనంతగా, మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం, స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో